డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో మరి నేను వచ్చాను అంటే మీ అందరికీ కూడా ఒక మంచి బిజినెస్ ఐడియాని ప్రజెంట్ చేస్తాను కదా. స్పెషల్ మన ఇండియన్ కల్చర్లో శారీకి ఉన్న వాల్యూ అంతా ఇంత కాదు. అండ్ ఏదైనా ఒక అకేషన్ ఉంది అంటే చాలు మనం ఫస్ట్గా ప్రిఫర్ చేసేది శారీయే కదా. మరి ఆ శారీలో రకరకాల డిజైన్స్ అయితే మనం చూస్తూ ఉంటాం. అండ్ ఎస్పెషల్లీ నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది కూడా ఒక శారీ మీద ఇంత చక్కగా డిజైన్ వేస్తున్నారు అంటే దాని వెనకాల ఏం యూజ్ చేస్తున్నారు, ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే తెలుసుకోవడానికి అనమాట. ఇక్కడ చూస్తే మనకి ఇది మొత్తం స్క్రీన్ ప్రింటింగ్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్. అసలు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇది ఎలా వేస్తారు, వీటన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారంగా శారీస్కి ఒక ముఖ్యమైన ప్రత్యేకత ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ అదే విధంగా ఈ బిజినెస్ లో కూడా చాలా స్కోప్ అయితే ఉంది. అసలు ఈ వ్యాపారంలోకి మీరు దిగడానికి కారణం ఏంటంటారు? నేను ఇంటర్ వరకు చదువుకున్నా మేడం. చదువుకుని హైదరాబాద్ వచ్చి ఏ వర్క్ చేయాలో తెలియక కంపెనీలలో మామూలుగా వర్క్ చేస్తున్నా. ఫీల్డ్ బాగుందని చెప్పేసి మా చిన్నాన్న ద్వారా నేను ఈ ఫీల్డ్కి వెళ్ళిపోయినా. నేను 30 సంవత్సరాల నుంచి ఇదే వర్క్ చేస్తున్నాను మేడం. ఓకే. అయితే ఎన్ని రోజులు ఒక దగ్గర చేయడం కంటే మనం కాళ్ళ మీద మనం బ్రతకగలగాలి, ఇంకా నలుగురికి దారి చూపించాలి అనే ఉద్దేశంతో మేడం సొంతంగా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మా దగ్గర ట్రైనింగ్ కూడా ఉంది మేడం. నేర్చుకునే వాళ్ళని వచ్చి నేర్చుకుంటారు. అలాగే ఇక్కడ ట్రైనింగ్ కూడా మేము చేపిస్తున్నాం మేడం. మా దగ్గర బ్లాక్ ప్రింటింగ్ ఉంది, డైయింగ్ ఉంది, స్క్రీన్ ప్రింటింగ్ ఉంది, టై అండ్ డై అన్నీ చేస్తాం మేడం. ఎలా కావాలంటే అలా రకరకాలుగా మేము చేస్తూ ఉంటాం. ఒక శారీ మీద ఇంత చక్కగా డిజైన్ రావడానికి అండ్ స్క్రీన్ ప్రింటింగ్ ఏ విధంగా పనిచేస్తూ ఉంటుంది అండ్ బ్లాక్ ప్రింటింగ్, అవి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? బ్లాక్ ప్రింటింగ్ అంటే మేడం ఇలా చిన్నగా ఉంటాయి. కొందరు ఏమంటే హెవీగా ఇష్టపడరు, ఇలా కొందరు చిన్నగా బుటిస్లాగా కావాలనుకుంటారు మేడం. వాళ్ళకి ఏంటంటే ఇలా బుటిస్లాగా వేసిస్తుంటాం మేము. ఇక్కడ మీరు ఆల్రెడీ కొత్తగా ఒక బిజినెస్ ని పెట్టారు కాబట్టి పెట్టుబడి ఎంత పెట్టారండి ఈ వ్యాపారంలో మీరు? నేను 3.5 లక్షల వరకు పెట్టుకున్నాను మేడం. దాన్ని బట్టి మాకు రోజు 1000 రూపాయల చొప్పున లెక్కేసుకున్నా. మేము 4 పని చేస్తున్నాం. దాన్ని బట్టి మేము కానీ మా వర్కర్లది కానీ అంతా పోను మేము కష్టపడతాం. మినిమం 50,000 వరకు మేము కష్టపడుతుంటాం. ఓకే, నెలకి 50,000 వరకు మనం ఈ వ్యాపారంలో సంపాదించుకోవచ్చు. ఇందులో ఏమేమి రకాలు ఉన్నాయండి? మీరు చెప్పారు కదా స్క్రీనింగ్ అని, బ్లాక్ ప్రింటింగ్ అని, ఇంకేమున్నాయండి ఇందులో మేడం? ఒకటి ఏంటంటే బెస్ట్, చాలా రోజులుగా పాత పట్టు చీరలు ఉన్నాయి. 10,000 పెట్టి 15,000 పెట్టి కొని ఇంట్లో పెట్టుకుంటారు. అది ఆప్షన్ ఏంటంటే ఇంక మళ్ళీ కొనాలంటే 15,000 రూపాయలు పెట్టుకోవాలి వాళ్ళు. నేనేం చేస్తున్నా అంటే అదే పాత పట్టు చీరల మీద 350 రూపాయలకి ఇలా డిజైన్స్ వేసి ఇస్తున్నా. అవి ఏమవుతున్నాయంటే మళ్ళీ కొత్తగా అవుతుంది. వాళ్ళు పెట్టేది ఖర్చు ఎంత? 350 రూపాయలు. 350 నుంచి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. ప్రింటింగ్ ఛార్జ్ ఇది ఉంది మేడం, ఇది 300 తీసుకుంటున్నా. వాళ్ళు మళ్ళీ పట్టు చీర కావాలంటే 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, చెప్పలేము, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. అందుకని నేను మళ్ళీ 300 రూపాయలతోనే వాళ్ళకి కొత్త చీర చేసిస్తున్నా. అందువల్ల నా కస్టమర్స్ అనేది వచ్చేస్తారు మేడం. మీరు ఎక్కడ తీసుకున్నారండి ట్రైనింగ్ దీనికి సంబంధించింది? ఈ స్క్రీన్ ప్రింటింగ్ కావచ్చు, బ్లాక్ ప్రింటింగ్ గురించి ఎక్కడ తీసుకున్నారు మీరు? మామూలుగా వర్క్ చేయడానికి నేను వెళ్ళాను. వెళ్ళి ఇదే నా లైఫే, ఇది వేరే ఆప్షన్ ఏమి ఎన్నుకోకుండా ఈ ప్రింటింగ్ ఇదేదో బాగుంది మనమే చేసుకుందాం అని చెప్పేసి అక్కడే నేను స్థిరంగా వర్క్ చేయడం జరిగింది. ఎన్ని రోజుల పాటు మీరు ట్రైనింగ్ తీసుకున్నారండి? అందులో నుంచి 10 సంవత్సరాలు అలాగే వర్కర్గా చేశాను. చేస్తూ అదే వర్క్ చేయడం, ఇది నేర్చుకుంటేనే బాగా, లేకుంటే ఇట్లా ఎన్ని రోజులు ఈడ 4 రోజులు ఆడ 4 రోజులు చేసుకుంటే నా లైఫ్ వేరే అవుద్ది, మ్యారేజ్ అయింది, రోడ్ల మీద అవుతుంది మన బ్రతకని చెప్పేసి నేను కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకొని నేను దీన్ని నేర్చుకోవడం జరిగింది. 6 నెలల సంవత్సరం లోపల మొత్తం నేర్చేసుకున్నాను. సో మరి ఇది వేసేటప్పుడు ఏమైనా కష్టంగా ఉంటుందా? స్క్రీన్ ప్రింటింగ్ కావచ్చు, బ్లాక్ ప్రింటింగ్ కావచ్చు వేసేటప్పుడు
కష్టం అంటే ఏముంటుంది మేడం, డిజైన్ నీట్గా సెట్ చేయాలి. డిజైన్ బాగాలేదనుకో కస్టమర్తో ఇబ్బందే ఉంటుంది. వాళ్ళ సాటిస్ఫాక్షన్ చేయాలంటే వాళ్ళకి నచ్చినట్లు డిజైన్స్ చేయాలి, మెయిన్ అది. ఇప్పుడు కొందరు పని ఎట్లుందంటే ఒకరి వారం రోజులు చేస్తారు, నాకు వచ్చేసింది అంటారు. ఇందులో ఎట్లుందంటే ఎన్ని రోజులు చేసినా కొత్తదనమే ఉంది మేడం. నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంటుంది, రకరకాలుగా డిజైన్ చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. నాకు ఇది మొత్తం వచ్చేసింది అనేమి ఉండదు మేడం, చేసిన కొద్దీ కొత్తదనం వస్తూనే ఉంటుంది ప్రింటింగ్. మరి మీరు కూడా రోజు రోజుకి నేర్చుకుంటూనే ఉన్నారు? అవును మేడం, నేను రోజు రోజుకి నేర్చుకుంటున్నా, ఇంకా వేరే వాళ్ళు వచ్చేస్తుంటే కూడా వాళ్ళకి కూడా నేర్పిస్తుంటున్నా, వెళ్ళిపోతారు. ఇంతకు ముందు వరంగల్ నుంచి వచ్చి నేర్చుకున్నారు, ఇక్కడ లోకల్ హైదరాబాద్లోనే వాళ్ళు ఉండే వాళ్ళు వచ్చారు. కొందరు హాస్టల్లో ఉంటారు, హాస్టల్ నుండి కూడా లేడీస్ నేర్చుకుంటారు. ఎందుకంటే ఇది లేడీస్ చాలా ప్రాధాన్యత ఇస్తారు ఈ వర్క్ విషయంలో. నేర్చుకొని ఇప్పుడు హౌస్ వైఫ్ గా ఉంటారు కదా మేడం, ఇంట్లల్లో ఉండేందుకు మనమే ఒకటి చేద్దాం, నేర్చుకొని చేద్దాం, ఏదో ఉపాధి జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది వస్తుంటారు మేడం, వాళ్ళ ట్రైనింగ్ ఇస్తుంటారు. మీరు అన్నట్టుగా నిజంగా చాలా మంది మహిళలకి ఇంట్లో నుంచే వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఒక డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఇది సరైనది మేడం. అండ్ అలాగే మన దగ్గరకు ఒక కస్టమర్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? మీకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఈ బిజినెస్ ని నేను పెడుతున్నాను, ఒక కస్టమర్ తో నేను మాట్లాడాలి, వాళ్ళకి నేను నా ప్రింటింగ్ ఒకటి వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా వేయించుకోవాలి అన్నప్పుడు ఎలాంటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కస్టమర్స్ అంటే మేడం రకరకాలుగా ఉంటారు. మనకి ఎంత స్ట్రగుల్ ఉన్నా వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగానే డీల్ చేయాలి. మనకు ఏదో వద్దని చెప్పేసి అట్లా మాట్లాడడం ఉండదు. మనం నవ్వుతూ వాళ్ళని కూల్ చేయడము మెయిన్ కావాల్సిన జాగ్రత్తలు. మన బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రౌడ్గా మాట్లాడడం ఉండకూడదు, మెయిన్ అది. వాళ్ళకి నచ్చింది చేయాలి. వాళ్ళు 100 రకాలుగా చూపిస్తారు, తర్వాత నచ్చలేదని కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు మేడం. అప్పుడు కూడా కూల్గానే ఉండాలి. సర్లే వెళ్ళిపోతే ఇంకొకరు వస్తారులే, వాళ్ళు 10 మంది వచ్చి 10 చీరలు తీసి పారేసి కూడా వెళ్ళిపోతారు నచ్చలేదని. ఎక్కడ స్ట్రగుల్ పడవద్దు, ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు మేడం. అలా సో అలా అనుకొని ముందుకు వెళ్తూనే. అండ్ అలాగే ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయండి ఒకసారి? అంటే స్క్రీన్ ప్రింటింగ్ గురించి కావచ్చు, బ్లాక్ ప్రింటింగ్ గురించి కావచ్చు, ఒకసారి వివరించండి ఏ విధంగా ఉంటుందని. ఇందులో స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది మేడం. స్క్రీన్ ప్రింటింగ్ అంటే ఇలా స్క్రీన్స్ ఉంటాయి. బ్లాక్ ప్రింటింగ్ అంటే ఇలా ఉంటది. అయితే వైట్ క్లాత్ ఇలా తెస్తారు, తీసుకొచ్చి మేము ఏం చేస్తామంటే డైయింగ్ చేస్తాం. డైయింగ్ చేసి ఇలా రకరకాలు చేస్తాం. ఇది సిపాన్ క్లాత్ అన్నట్ల, షాంపుల్ పీస్ కోసం కొన్ని చూపిస్తున్నా. ఇది సిపాన్ క్లాత్. ఇలా దీన్ని 2 రకాలుగా డైయింగ్ చేసి చాలా మందికి కూడా కస్టమర్లు వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు వేసుకోవాలి అనుకుంటారు. అండ్ మీ దగ్గర రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కావాలి, ఈ మోడల్లో కాబట్టి ఈ బొమ్మ కావాలి అని అంటూ ఉంటారు. అలాంటి కూడా మీరు వేస్తారా అండి? నా దగ్గర కొన్ని డిజైన్స్ ఉంటాయి మేడం. నా దగ్గర ఉన్న డిజైన్లు వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళకు చూస్తారు, వాళ్ళు బయట ఎక్కడైనా డిజైన్ చూస్తుంటారు కదా, డిజైన్ చూసి నాకు చూపిస్తుంటారు, ఇలా కావాలి మోడల్ చేసి ఇవ్వు అంటారు. అయితే నా దగ్గర ఉన్న డిజైన్స్లను నేను వాళ్ళకి నచ్చేటట్లు వాళ్ళు ఏ రకంగా చూపించారో నేను మ్యాక్సిమం అలా వేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. నా దగ్గర ఇలాగా ఉంది, నేను ఇలాగానే చేస్తా అని చెప్పను మేడం. మెయిన్ వాళ్ళ సంతోషమే నాకు ముఖ్యం. అండ్ కొన్ని శాంపిల్స్ చూపిస్తారండి మీ దగ్గర ఉన్న డిజైన్స్? చూపిస్తాను మేడం. ఇది రోజా పువ్వు డిజైన్ మేడం. చీర పైన వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటాయి. సో ఇది స్క్రీనింగ్ అంటే స్క్రీన్ ప్రింటింగ్. ఇది కూడా స్క్రీన్ ప్రింటింగ్ డిజైన్. పొద్దు తిరుగుడు పువ్వు లాగా ఉంటుంది, సన్ఫ్లవర్. రకరకాల డిజైన్లు ఉన్నాయి మా దగ్గర. ఇది కలంకారీ పీకాక్ డిజైన్స్. ఇవన్నీ మనకి స్క్రీన్ ప్రింటింగ్ మేడం. బ్లాక్ ప్రింటింగ్ వచ్చి ఇలా ఉంటాయి బ్లాక్స్. చిన్న చిన్న బ్లాక్స్ వచ్చి ఇలా ఉంటాయి అన్నట్ల. ఈ బ్లాక్ స్క్రీన్ లో వస్తే మనకి పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఒక స్క్రీన్ ప్రింటింగ్ కావచ్చు అండ్ అలాగే బ్లాక్ ప్రింటింగ్ కావచ్చు, ఏ విధంగా చేస్తారో ఒకసారి మా కోసం చూపిస్తాను మేడం. ఇప్పుడు బ్లాక్ ప్రింటింగ్ ఒక చిన్న క్లాత్ పైన చూపిస్తాను, స్క్రీన్ వచ్చి ఒక శారీస్ పెట్టి స్క్రీన్ వేసి చూపిస్తాను. అండ్ అలాగేనండి మీరు ఓన్లీ శారీస్ మీదనే వేస్తూ ఉంటారా? డ్రెస్సెస్ వేరే దాని మీద కూడా కావాలి మేడం? డ్రెస్ మెటీరియల్ కానీ, శారీస్ కానీ, పాత పట్టు చీరలు కానీ, కొత్త పట్టు చీరలు కానీ, ప్రతి క్లాత్ పైన నేను ప్రింటింగ్ వేసి ఇస్తాను. వాళ్ళకి నచ్చిన డిజైన్ నేను వేసి ఇస్తాను. ఒకటి మీకు చిన్న క్లాత్ పైన బ్లాక్ ప్రింటింగ్ వేసి చూపిస్తా, తర్వాత స్క్రీన్ వేసి చూపిస్తా. ఇప్పుడు బ్లాక్ ప్రింటింగ్ గురించి మనకి శ్రీనివాస్ గారు అయితే చూపించబోతున్నారు. సో ఒక్కసారి మీకు కూడా ఐడియా ఉండడానికి ఈ శారీలో కనిపిస్తుంది చూడండి, దీన్నే బ్లాక్ ప్రింటింగ్ అంటారనమాట. సో ప్రాక్టికల్ గా కూడా వారు మనకి ఇప్పుడు చూపించబోతున్నారు. సరే ఒక్కసారి మా కోసం. మేడం చేసి చూపిస్తాను. ఇలా ఒకటి ఇట్లా మీకు ఒక చిన్న ముక్క పైన ప్రస్తుతానికి వేసి చూపిస్తున్నాను మేడం. ఇది
ఇలా ఉంటుంది బ్లాక్ ప్రింటింగ్ అంటే. ఓకే, రకరకాల బ్లాక్స్ తో రకరకాల డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. రకరకాల డిజైన్స్ ఉంటాయి. ఓకే, కస్టమర్స్కి ఎలా నచ్చితే అలా నేను వేసిస్తాను వాళ్ళకి. ఓకే. అండ్ అలాగే మరి దీనికి సంబంధించిన ఈ బ్లాక్స్ కావచ్చు అండ్ ఆ కెమికల్స్ కావచ్చు, మీరు అన్ని ఎక్కడి నుంచి తెస్తూ ఉంటారండి? కెమికల్ వచ్చి బేగం బజార్ నుంచి తీసుకొస్తాను మేడం. ఈ బ్లాక్ వచ్చి కలకత్తా వాళ్ళు చెక్కి వాళ్ళు తీసుకొస్తుంటారు. ఇక్కడ మనకు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో ఉన్నారు, వాళ్ళు కూడా చేసి తీసుకొని వస్తూ ఉంటారు. మనకు నచ్చిన డిజైన్స్ మేము సెలెక్ట్ చేసి తీసేసుకుంటాం వాళ్ళ దగ్గర. బ్లాక్స్ మనకి అంటే ఎప్పటికీ కూడా అలానే ఉంటాయండి? మనం చేసేటప్పుడు ఏమైనా డ్యామేజ్ అలాంటివి డ్యామేజ్ అవుతుంటాయి మేడం, అరిగిపోతూ ఉంటాయి. అరిగిపోతాయి, ఈ డిజైన్ అనేది రాదు, ఇరిగిపోతా ఉంటాయి. మళ్ళీ మనం కొత్తగా చేపిస్తూనే ఉండాలి. బ్లాక్ ప్రింటింగ్ లో ఇట్లా మనం ఒక క్లాత్ దాంతో పాటు ఈ బ్లాక్స్ వేస్తూ ఉంటారన్నమాట. అవును మేడం. ఎంత టైం పడుతూ ఉంటుందండి ఒక శారీకి మనం బ్లాక్ ప్రింట్ కి? ఒక శారీ వచ్చి బ్లాక్ ప్రింట్ గంట టైం పట్టుద్ది మేడం. స్క్రీన్ ప్రింట్ ఒక 10-20 నిమిషాలలో స్క్రీన్ అవుద్ది, కానీ దానికి కలర్ ఎక్కువ పట్టుతుంది. ఇది ఏంటంటే చిన్న బ్లాక్ కాబట్టి ఇలా జాయింట్ చేస్తూ ఉండాలి, అందుకని దీనికి టైం ఎక్కువ పడుతుంటది బ్లాక్ ప్రింట్. ఓహో, స్క్రీనింగ్ ది చాలా తొందరగా అయిపోతుంది. అండ్ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి మెయిన్ గా? స్క్రీన్ ప్రింట్ అనేది ఏంటంటే మేడం ఎగ్జాక్ట్లీ ఇలా మేము స్క్రీన్ వేసాము. ఇది కేరళ కాటన్ శారీస్, ఓకే, మొత్తం వైట్ క్లాత్ లాగా ఉండే. ఇప్పుడు నేను ప్రింట్ వేసిన, అసలు ఇంట్లో మీకు తేడా తెలియదు, జాయింట్ అనేది మీకు తెలియదు. ఓకే, ఎక్కడ ఉంది, ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడ ఎంట్రీ నుంచి ఎండ్ అయింది తెలియదు. ఇందులో ఏంటంటే ప్రతిదీ చిన్నగా తెలుస్తూ ఉంటది. ఇది కొందరు ఏమనుకుంటారంటే మాకు ఇవే కావాలి, బ్లాక్ ప్రింటే కావాలన్న వాళ్ళకి బ్లాక్ వేసి ఇస్తుంటారు. లేదు మనకు నీట్ గా ఉండాలి, పట్టు శారీస్ కాబట్టి నీట్ గా ఉండాలన్న వారు స్క్రీన్ వేయించుకుంటారు. అలా ఏది అడుగుతారండి ఇక్కడ? ముందు బ్లాక్ అడిగే వాళ్ళు ఈ మధ్య చాలా మట్టుకు స్క్రీన్ అడుగుతారు. స్క్రీన్ ఎట్లా అంటే పాత పట్టు చీరలు ఉన్నాయి కదా, ఆ పట్టు చీరలకు స్క్రీన్ అయితేనే అందం ఉంటది, బ్లాక్ ప్రింట్స్ పెద్దగా అందంగా ఉండదు. అందుకని స్క్రీన్ ఆడుతారు. ఇందులో కలంకారీ డిజైన్ ఉంది, నా దగ్గర దాండియా డిజైన్ ఉంది, రోజెస్ ఉంది, మ్యాంగో డిజైన్ ఉన్నాయి, రకరకాల డిజైన్స్ నా దగ్గర ఉన్నాయి. మనకి శారీస్ లో ఆర్గన్జా అని లేదంటే ఇక్కత్ అని వీటన్ని రకరకాలు అయితే ఉంటూ ఉంటాయి. బట్ అన్నిటి మీద కూడా మనం అన్నిటి మీద వేసిస్తాను మేడం. క్రేప్, సిపాని, జార్జెట్, ప్రతిదీ నేను వేసిస్తుంటాను. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు దాకా మనం అయితే బ్లాక్ ప్రింటింగ్ గురించి చూసాం కదా, ఒకసారి స్క్రీన్ ప్రింటింగ్ కూడా మా కోసం వేసి చూపిస్తారండి? చూపిస్తాను. ఇలా కలర్ కాంబినేషన్ మనకి నచ్చింది కావాలి అన్నా కూడా వాళ్ళైతే అవైలబుల్ గా ఉంటుందన్నమాట. దాంతో పాటు ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా వాళ్ళు మీకు నచ్చిన డిజైన్, మీకు నచ్చిన కలర్ తో వేస్తూ ఉంటారు. ఒకసారి ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కనుక్కుందామండి. ఫస్ట్ శారీస్ ఫిట్టింగ్ చేస్తాం మేడం, మెజర్మెంట్ చేసుకొని. ఓకే, తర్వాత వాళ్ళకు చెప్పిన కలర్స్ కలిపేసి ఇప్పుడు స్క్రీన్ లాగుతుంటది చూడండి. ఇట్లా గ్యాప్స్ ఇస్తూ చేస్తూ ఉంటారన్నమాట. అవును మేడం. అండ్ అలాగే ఇది మాత్రం మనకి ఆల్రెడీ ఒక కస్టమర్ అయితే శారీ ఇచ్చారు అండ్ వాళ్ళు ఈ డిజైన్ తీసుకున్నారా? అవును మేడం, ఈ డిజైన్ సెలెక్ట్ చేశారు. ఓకే, వాళ్ళకు నచ్చింది కాబట్టి బార్డర్ లో ఉన్న పింక్, బ్లూ కలర్ నేను వేసిస్తున్నా వాళ్ళకి. ఓహో, సో శారీలో ఉన్న కలర్ నే మీరు చూస్ చేసి వేస్తూ ఉన్నారనమాట. అవును మేడం. అండ్ చాలా మందికి కూడా కొన్ని శారీస్ లో ఇట్లా మాకు బార్డర్ వద్దు, మాకు ఆల్రెడీ లేస్ వచ్చింది కదా, అలా అన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారండి? వాళ్ళకి లేస్ వచ్చింది మేడం ఈ చీరకి, వాళ్ళు బార్డర్ వద్దని చెప్పారు. ఓకే, ఆల్రెడీ స్క్రీన్ కి బార్డర్ ఉంది. దాన్ని ఏం చేసిన అంటే నేను పేపర్ పెట్టి నా స్క్రీన్ లో ఆ బార్డర్ కటింగ్ చేస్తాను అట్లా. ఓకే, వాళ్ళ చీరలో ఉన్న బార్డరే వాళ్ళకు ఉంటది. ఓకే, సో ఈ కెమికల్స్ అన్ని కూడా మనకి న్యాచురలేనా అండి? అవును మేడం, న్యాచురల్. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఎంత టైం పడుతుంది అంటారు శ్రీనివాస్ గారు? ఒక శారీస్కి వచ్చి 1 అవర్ టైం పడుతుంది మేడం. ఓకే, 1 అవర్ టైం పడుతుంది కంప్లీట్ గా డ్రై అవ్వడానికి శారీ? అదే డ్రై అయిపోతుంది, 1 అవర్లో డ్రై అయిపోతుంది మేడం. మేమేందంటే చీరను తీసి ప్రింట్ అవ్వగానే పైన ఆరేస్తూ ఉంటాం అన్నట్లా. ఓకే, అది పైన ఆరుతూ ఉంటాయి. మళ్ళా నేను ప్రింట్ అయిన తర్వాత శారీస్ పాలిషింగ్ చేపిస్తా. ఓహో, పాలిషింగ్ చేపించి మళ్ళీ వాళ్ళకు చీరలు ఫోన్ చేసి చెప్పేస్తాం, ఇన్ఫర్మేషన్ వస్తాం, మీ చీరలు అయిపోయినాయి అంటే వాళ్ళు వచ్చి తీసేసుకుంటారు అన్నట్లా. ఇప్పుడు మీరు రీసెంట్ గానే స్టార్ట్ చేసినప్పటికి కూడా చాలా మంది కూడా కస్టమర్స్ అయితే వస్తూ ఉన్నారు. అవును మేడం, ఇక్కడ పేపర్ పెట్టాను. ఎస్, ఈ పేపర్ ఎందుకంటే ఇక్కడ చీరలో లేస్ ఉంది. అవును, వాళ్ళకి లేస్ కనిపించాలి కాబట్టి నేను పేపర్ పెట్టా. ఈ పేపర్ పెట్టకపోతే ఏంటంటే ఈ డిజైన్ ఉంటుంది,
ఈ డిజైన్ వచ్చి ఇక్కడ వస్తుంది అన్నట్లు, అందుకని నేను పేపర్ పెట్టేసాను. ఫస్ట్ లో ఒక కలర్ వేసాం మేడం, అవునండి, పింక్ కలర్ పింక్ కలర్ వేసినాం, ఇందులో బ్లూ కలర్ ఉంది, ఓకే, గోల్డ్ కలర్ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే నాకు పింక్ బ్లూ కలర్ కావాలని చెప్పి నన్ను అడిగారు. ఈ 2 కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను, అందుకని నేను 2 కలర్ వేస్తే ఈ డిజైన్ లుక్ కూడా మనకు ఇది కొంగ ఉంది కదా, అవును, ఇది బాగా కనిపిస్తుంది అన్నట్ల. ఇప్పుడు ఒకటి వేస్తాను చూడండి. సో మరి ఈ పని చేసేటప్పుడు మీకు ఏమన్నా కష్టంగా అండ్ ఏమన్నా డిఫికల్ట్ గా ఏమైనా అనిపించిందా అండి? అంటే కష్టం ఉంది మేడం, ఇందులో సుఖం ఉంది, 2 విధాలుగా ఉంది. 2 ఉన్నాయంట? 2 ఉన్నాయి ఇందులో. ఓకే, కష్టం అనుకుంటే బ్రతకలేము. ఇప్పుడు ఇంతకుముందు చీర ప్లేన్ ఉండే మేడం, ఇప్పుడు డిజైన్ వేసాం కదా, లుక్ వేరే అయిపోయింది. ఎస్, అవును. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కావచ్చు, అండ్ మీరు చేస్తున్నప్పుడు కూడా మంచి వర్క్ అయితే కనిపిస్తుంది. అలా కస్టమర్స్ కి ఎవరికైనా కూడా నచ్చి రావాలి అంటే ఏం అష్యూరిటీ ఇస్తారండి మీ వర్క్ గురించి? మా వర్క్ గురించి అయితే చాలా మట్టుకు అందరూ బాగుందనే చెప్పేసి ఒకరు స్టార్టింగ్ ఒక చీరతో వస్తారు మేడం, నెక్స్ట్ టైం వచ్చే వరకు వాళ్ళెంబడి ఇంకో 2-3 వస్తారు, వాళ్ళెంబడి ఒక 10 చీర అట్లా తీసుకొస్తారు. వాళ్ళ ద్వారా మాకు ఉపాధి చెందుతుంది, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అవుతున్నాయి, మంచి డిజైన్ వేసిండని వాళ్ళు కూడా సంతోషంగా వెళ్ళిపోతున్నారు. సూపర్ అండి, ఎనీవేస్ గ్రేట్ జర్నీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇండివిజువల్గా ఒక ఆంటర్ప్రీనియర్ ఎదగాలి అనుకునే వాళ్ళకి అండ్ ఈ శారీ బిజినెస్ అయితే చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా వరకు అందరూ కూడా ఒక కొత్తగా ఒక యూనిక్గా ఒక శారీని కట్టుకోవాలి అనుకుంటున్నారు. అది మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన డిజైన్లో కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఒక వ్యాపారాన్ని పెడుతున్నా అన్న వాళ్ళకి కూడా ఈ బిజినెస్ అయితే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇవన్నీ నేను ఇక్కడ చూసినట్టయితే ఎక్కువగా మార్కెటింగ్ పరంగా మనం ఎలా ఉండాలి అంటే క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ బిజినెస్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, మీరే ఈ బిజినెస్ ని మొదలు పెట్టాలి అంటే దానికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి కావాలి అంటే సింపుల్ గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మరి అలాగే ఇంకా కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ గురించి మీకు కావాలి అంటే ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.